భాగాలు. తనకంటే ఒక అరగంట ముందే బ్లాక్ సూట్‌లో, వైట్ చెక్ షర్ట్‌లో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతూ రెడీ అయ్యి హెయిర్‌కి జెల్ అప్లై చేసి స్టైల్‌గా హెయిర్ స్టైల్ చేసుకొని మరీ వెన్యూకి చేరుకున్న ఇవాన్ అక్కడ వచ్చే గెస్ట్‌లని రిసీవ్ చేసుకుంటూ మరోవైపు అరేంజ్‌మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ బిజీగా గడిపేస్తూ ఒక కన్ను ఎంట్రన్స్ వైపు వేశాడు. తను డిజైన్ చేసిన శారీలో ఇషిక ఎలా ఉందో చూడాలన్న ఆతృతతో ఇక నిషా బ్లాక్ మినీలో రెడీ అయ్యి దట్టంగా మేకప్ వేసుకొని ఒక చేతికి ప్లాటినం బ్రేస్లెట్ పెట్టుకొని మరో చేతికి వాచ్ పెట్టుకొని చెవులకి పెద్దవి ప్లాటినం రింగ్స్ పెట్టుకొని చేతికి ప్లాటినం రింగ్ పెట్టుకొని చేరుకుంది. ఎప్పుడెప్పుడు ఇవాన్ దృష్టిలో ఇషికని బ్యాక్ చేద్దామా అని. అలా పంపించిన గెస్ట్లతో పాటు తన ఆఫీస్ స్టాఫ్ కూడా వస్తూ ఉన్నారు. ఇక ఇవాన్ తన ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పాడు. ఈసారి యానివర్సరీకి అందరికీ తన వాళ్ళని పరిచయం చేయదలిచి వాళ్ళు కూడా ఓకే అన్నారు. కరెక్ట్‌గా 6:30 గంటల సమయంలో హడావిడిగా క్యాబ్ దిగి మనీ ఇచ్చేసి కుచ్చిళ్ళు పైకి పట్టుకొని సింగిల్ పైట వేసుకోవటం వలన అది జారుతూ ఉంటే పైకి అనుకుంటూ పరిగెత్తినట్టే లోపలికి వచ్చింది ఇషిక. తనని అలా చూసి అందరూ ఫ్రీజ్ అయిపోయారు. బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓన్లీ మినీ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, చుడిదార్స్ వేసుకున్నారు తప్ప ఒక్కరు కూడా శారీ కట్టుకోలేదు. ఇక ఇషిక తన అందమే అసూయపడేలా ఇవాన్ డిజైన్ చేసిన బ్లాక్ శారీలో పెరల్స్ డిజైన్ రావటం వలన తన శరీరానికి అది బాగా నప్పటంతో అందరి కళ్ళకి ఒక దేవకన్యలా కనిపించింది. వితౌట్ మేకప్, వితౌట్ ఆర్నమెంట్స్‌తో. అలా ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఎప్పుడెప్పుడు ఇషిక వస్తుందని తన కోసమే ఎదురు చూస్తున్న ఇవాన్ ఇషిక చీర సరిచేసుకుంటూ లోపలికి అడుగు పెట్టడం చూసి ప్రపంచమంతా స్తంభించినట్టు తను ఇషిక మాత్రమే ఆ ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అయ్యి తనకి తెలియకుండానే అడుగులు ముందుకు వేశాడు. ఇక ఇషిక లోపలికి అడుగు పెట్టడమే చాలా టెన్షన్‌గా తనకి ఎవరూ తెలియకపోవటంతో కనీసం తన టీం మెంబర్స్ ఉన్నారేమోనని చుట్టూ కళ్ళతోనే వెతుకుతూ చేతులు నలుపుకుంటూ ఉంది. ఇంతలో ఇవాన్ ఇషికని చేరి బ్యూటిఫుల్ అని అన్నాడు. టెన్షన్‌లో ఉన్న ఇషికకి ఆ మాట వినిపించకపోవటం, పైగా తలదించుకుని ఉండటంతో ఇవాన్‌ని చూడలేదు. కానీ తన ఎదురుగా 2 కాళ్ళు వచ్చి ఆగటంతో ఎవరా అన్న భయంతో నిదానంగా తలెత్తుతూ ఉండగానే అదంతా చూస్తూ ఉన్న నిషా పళ్ళు నూరుకుంటూ ఇవాన్ అంటూ పిలిచింది. అప్పుడు తేరుకున్న ఇవాన్ తల వెనక్కి తిప్పేసరికి నిషా రమ్మన్నట్టు చేయి చాచి పిలవటంతో ఇషికతో తర్వాత మాట్లాడొచ్చు అనుకుని ఇషిక తన వైపు చూసేలోపు వెనక్కి తిరిగి నిషాతో వెయిట్ వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇషిక వెళ్తున్న ఇవాన్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ ఈ శాల్తీని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తూ ఉన్నది కాస్త తన టీం లీడర్ వచ్చి పిలవటంతో తేరుకుని అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అతను కూడా నవ్వుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇషిక ఈ శారీలో అని అందమైన కాంప్లిమెంట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని ఇషిక చిరునవ్వుతో చెప్పగానే కమ్ ఎందుకు ఇక్కడే ఉన్నావు, అక్కడ ఉన్నారు మన టీం మెంబర్స్ అంటూ ఒక టేబుల్ దగ్గర చూపించగానే ఇషిక కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి చిరునవ్వుతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి ముందుకు నడిచింది. తన అడుగులు ముందుకు పడే కొద్దీ చుట్టూ ఉన్న జనాల చూపులు కూడా తన వైపే తిరుగుతున్నాయి. వాళ్ళు ఎందుకు తనని అలా పట్టి చూస్తున్నారో అర్థం కాని ఇషిక తను అంతగా బాగోలేదేమో అని తనలో తానే అనుకుని పట్టించుకోకుండా తన టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇషిక టీం మెంబర్స్తో మాట్లాడుకుంటూ ఉండగా నిషా ఇవాన్ని ఎవరో పిలవటంతో పక్కకి వెళ్లటంతోనే తన ఫోన్ ఓపెన్ చేసి ఎవరికో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ రావటంతోనే వాళ్ళు తలెత్తి చుట్టూ చూడగా నిషా కళ్ళతోనే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి జాగ్రత్త అని చెప్పటంతో అటువైపు వ్యక్తి కూడా ఓకే మేడం, మీరు చెప్పకుండా చేయకుండా ఉంటానా, చేయకపోతే నాకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి కదా అని కన్నింగా నవ్వుకున్న ఎమోజీ పెట్టగానే నిషా ఈవిల్ స్మైల్ ఇస్తూ ఈ దెబ్బతో నువ్వు తిరిగి నీ ఆశ్రమానికి వెళ్ళిపోతావు ఇషిక, నా ఇవాన్నే కావాల్సి వచ్చాడే నీకు అని పళ్ళు నూరుకుంటూ అనుకుంటూ ఉంది. ఇంతలో ఇవాన్ తన ఫ్యామిలీని కూడా పార్టీలోకి ఎంటర్ కావటం చూసి దగ్గరికి వెళ్ళి మరీ తీసుకువెళ్ళి వాళ్ళని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఇదంతా ఒక గుసగుసగా ఇషిక వరకు చేరగానే ఏంటి సీఈఓ సార్ వచ్చేసారా అంటూ మెడ జిరాఫీలా వెనక్కి తిప్పగానే ఫ్యామిలీతో పాటు నిలబడి మాట్లాడుతూ ఉన్న ఇవాన్ని అక్కడ చూసి
ఇతనేంటి ఇక్కడ అనుకుంటూ కళ్ళు రౌండ్‌గా తిప్పుతూ ఇవాన్ ఫ్యామిలీలో ఉన్న భాగ్యలక్ష్మి గారిని చూసి ఇంకొంచెం షాక్ అయ్యి అమ్మమ్మ గారు అనుకుంటూ ఇవాన్ వైపు భాగ్యలక్ష్మి గారి వైపు మార్చి మార్చి చూస్తూ ఏం రిలేషన్ వీళ్ళది? అసలు ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు? అని ఆలోచిస్తూ ఇవాన్ వైపే చూస్తూ ఉంది. ఇంతలో పక్కనే ఉన్న అమ్మాయి నువ్వు కూడా పడిపోయావా మనం సీఈఓ సార్‌కి అని అల్లరిగా అడిగింది. ఏంటి సీఈఓ సార్‌నా? అని ఇషిక కళ్ళు పెద్దవి చేసి అంటుంటే అవును అదిగో నువ్వు చూస్తున్నావు కదా ఇవాన్ సార్ అతనే మన సీఈఓ చాలా స్ట్రిక్ట్ ఎవరితో అంత త్వరగా మాట్లాడరు కళ్ళతోనే అందరినీ దూరం పెట్టేస్తారు అలాంటి సార్ నిషా మేడంని ఎలా తన గర్ల్ ఫ్రెండ్గా చూస్ చేసుకున్నారో మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం నిషా మేడంకి చాలా ఈగో ఆవిడని ఎవరూ ప్రశ్నించకూడదు పొరపాటును కూడా ఆవిడకి ఎదురు తిరిగి మాట్లాడకూడదు అలా మాట్లాడితే సార్‌కి మన మీద ఏదో ఒకటి చెప్పి తిట్టించటానికి ట్రై చేస్తుంది కానీ, ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. సార్ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని వేరువేరుగా చూస్తారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ నిషా మేడం మాటలు మన ఆఫీస్‌లో కూడా సాగిపోయేవి అని ఆ అమ్మాయి చాటభారతం అంతా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇషిక మెదడు మాత్రం ఇవాన్ తన వర్క్ చేస్తున్న కంపెనీ సీఈఓ అన్న దగ్గరే ఆగిపోయింది కానీ మనసులో సార్ సీఈఓ అయితే మరి నాకెందుకు ఈ జాబ్ ఇచ్చినట్టు నాకు జాబ్ ఇచ్చి ఆయన మనీనే ఇచ్చి తిరిగి ఆయన మనీనే ఆయన తీసుకొని మళ్ళీ ఈసారి నాకెందుకు పంపించినట్టు అని మళ్ళీ ఇవాన్ వైపే చూస్తూ ఉండిపోయింది ఇంతలో అందరూ రావటంతో ఇవాన్ స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని హలో ఎవ్రీవన్ అని మైక్ మీద చిటిక వేయగానే అందరూ సైలెంట్గా ఇవాన్ వైపు చూస్తూ ఉంటే థ్యాంక్ యూ అందరూ పార్టీకి వచ్చినందుకు మన కంపెనీ ఈ రోజుకి స్థాపించి 5 ఇయర్స్ అవుతుంది అని ఇన్ని సంవత్సరాలుగా మన కంపెనీని వెనక్కి తిరిగి చూసుకొనివ్వకుండా మీరు చాలా కష్టపడ్డారు నా ఈ సక్సెస్ మొత్తం మీ వల్లే అని ఒక అరగంట పాటు స్పీచ్ ఇచ్చాక ఐ ఇంట్రడ్యూస్ నౌ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేశాక ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి కిందకి దిగగానే ఇషిక ఎలా ఇవాన్తో మాట్లాడాలి అనుకుని అడుగులు ముందుకు వేసి ఇవాన్ ఎదురుగా నిలబడగానే ఇవాన్ టీజింగ్ కళ్ళతోనే నవ్వుతూ కళ్ళెగరేశాడు ఇషిక మూతి బిగించి మీరే ఈ కంపెనీ సీఈఓ అని నాకెందుకు చెప్పలేదు సార్ అప్పటికి గోపి సార్ అన్నారు నేను మీకు తెలుసు అని కానీ ఎలా తెలుసు అనే విషయం గురించి ఆలోచించలేదు చూడండి నేనెంత తింగరిదాన్నో నిజంగా మీరే ఈ కంపెనీ సీఈఓ అని అస్సలు ఊహించలేదు సార్ అండ్ థ్యాంక్ యూ కష్ట సమయంలో నాకు ఎంతో సహాయం చేశారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చేయి ముందుకు చాపింది షేక్ హ్యాండ్ కోసం ఇషిక చేసేది చూస్తూ ఉన్న మిగిలిన ఎంప్లాయీస్ అందరూ కప్పలా నోరు తెరిచారు ఇంతవరకు ఇవాన్ ఎదురుగా నిలబడి ఎవరు అంత ధైర్యంగా మాట్లాడకపోవటంతో పైగా ఇవాన్ ఎవరికి అలా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవటంతో ఇక నిషా మాత్రం పళ్ళు నూరుకుంటూ చూస్తూ ఉంది ఇక భాగ్యలక్ష్మి గారి సంగతి చెప్పనవసరం లేదు ఇషికని అక్కడ చూడగానే కళ్ళు మెరిసి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ అని ఆలోచిస్తూ ఉంటే సుందరం గారు ఆవిడ ఎక్స్ప్రెషన్ గమనించి ఏమైంది భాగ్య ఎవరిని చూస్తున్నావు అని ఆవిడ దృష్టి సారించిన వైపు చూడగా అక్కడ ఇషిక ఇవాన్తో మాట్లాడుతూ ఉండడం చూసి ఆ అమ్మాయి నీకు తెలుసా అని అడిగారు అవునండి గుడిలో ఒక అమ్మాయి నన్ను కాపాడిందని ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ అమ్మాయే అని అంటూ ఉండగా ఎంప్లాయీస్ మాటలు వాళ్ళ చెవిన చేరాయి ఇవాన్కి ఇలా ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడం నచ్చదని అలా తీసుకోవాలని ట్రై చేస్తే సివియర్ పనిష్మెంట్ ఇస్తాడని అటువంటిది ఇంత పెద్ద పార్టీలో ఇసుక ముందు వెనుక చూసుకోకుండా ఎదురుగా వెళ్ళి మాట్లాడటం చూసి ఇప్పుడు ఇవాన్ ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు చూసే ప్రతి ఒక్కరి అంచనాలని తారుమారు చేస్తూ ఇవాన్ చిరునవ్వుతో ఇషిక చేతిలో చేతిని కలిపి మై ప్లెజర్ ఇషిక అని నేను చేసింది నువ్వు నాకు తెలుసని ఏమీ కాదు నీలో టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేశాను దట్స్ ఇట్ నువ్వు ఈ జాబ్కి అన్ఫిట్ అయ్యి ఉంటే తప్పకుండా రిజెక్ట్ అయ్యి తిరిగి ఆశ్రమానికి వెళ్ళి ఉండేదానివి సో నీ కష్టాన్ని నా క్రెడిట్గా చూపించకు జీవితంలో దేన్ని ఈజీగా తీసుకోకు నీ వంతు కష్టం నువ్వు పడితేనే సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది అండ్ ఆల్ ది బెస్ట్ ఇంతకీ చీర ఎలా ఉంది అని చివర్లో అల్లరిగా అడిగాడు ఇవాన్ అప్పటి వరకు బొమ్మల బిగుసుకుపోయి ఇవాన్ వైపే చూస్తున్న ఇషిక కాస్త ఇవాన్ అల్లరికి తేరుకొని సారీ చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ శారీ పంపినందుకు అని హార్ట్ఫుల్గా చెప్పింది
మై ప్లెజర్ అంటూ యువాన్ చిరునవ్వు నవ్వగానే స్టాఫ్ మొత్తం షాక్ అయ్యారు. బికాస్ ఇవాన్ ఎప్పుడూ సీరియస్గానే ఉండటం మాత్రమే వాళ్ళు చూడటం, పైగా కొత్తగా వచ్చిన ఇషికతో అంత ఫ్రీగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని ఫిక్స్ అయిపోయారు. ఇంతలో భాగ్యలక్ష్మి గారు ఇషికని చూసిన ఆశ్చర్యంలో నుంచి తేరుకొని ఇషిక అంటూ పైకి లేచి ఇషికని చేరగానే ఇషిక నవ్వుతూ ఆవిడని హత్తుకొని ఎలా ఉన్నారు అమ్మమ్మ గారు అని అడిగింది. బాగున్నాను కానీ నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగితే ఇషిక చిరునవ్వుతూ నేనిక్కడ జాబ్ చేస్తున్నాను అని అంది. ఇంతలో ఇవాన్ భాగ్యలక్ష్మి గారు ఇషిక ముందే పరిచయం ఉన్నట్టు ఫ్రీగా మాట్లాడుకోవటం చూసి ఆశ్చర్యంగా నీకు ఈ అమ్మాయి ముందే తెలుసానా అని అడిగాడు. హా! చెప్పాను కదరా! ఆ రోజు గుడిలో ఒక అమ్మాయి కలిసింది, నాకు బాగా నచ్చేసింది అని. తను ఎవరో కాదు ఈ అమ్మాయే అని అనగానే ఇవాన్ కళ్ళు పెద్దవి చేసి ఇషిక వైపు చూస్తూ ఆ రోజు తన తల్లి తండ్రి అన్న మాటలు గుర్తు చేసుకుని చిన్న బాధ మనసులో కలిగినా పట్టించుకోకుండా సరే మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోవటంతో ఇషిక భాగ్యలక్ష్మి గారితో 2 నిమిషాలు మాట్లాడి సరే అమ్మమ్మ గారు మీరు వెళ్ళి కూర్చోండి. ఎక్కువసేపు మీరు నాతో మాట్లాడితే మీరు నాకు తెలుసు కాబట్టి ఈ జాబ్ నాకు వచ్చిందని అందరూ అనుకుంటారు అని చిరునవ్వుతో అనగానే భాగ్యలక్ష్మి గారు ఇషిక వైపు చిరునవ్వుతో చూస్తూ సరే వెళ్లే ముందు తప్పకుండా నాతో మాట్లాడి వెళ్ళాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయాక ఇషిక తన టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇషిక తన టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళగానే అందరూ తనని చుట్టుముట్టి ఇవాన్ సార్ నీకు ముందే తెలుసా? ఎలా తెలుసు? వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసా అని వరుస పెట్టి అడుగుతుంటే ఇషిక ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ ఇప్పుడు కాదు రేపు చెప్తాను, పార్టీ ఎంజాయ్ చేయండి అని అప్పటికి సద్దుమణిగేలా చేసింది. ఈలోపు నిషా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేసింది. ఇవాన్ ఎవరితోనో మాట్లాడుతూ పదే పదే తన కళ్ళు తన మాట వినకుండా ఇషిత వైపే చూస్తూ ఉన్నాయి. ఇంతలో ఇషిక టీం మెంబర్స్లో చెరోవైపు వెళ్ళిపోవటంతో తన టీం లీడర్తో నవ్వుతూ మాట్లాడటం, అతను ఇషిక చేతి మీద చేయి వేయటం, అతను ఇచ్చిన కూల్ డ్రింక్ గ్లాస్ తీసుకుని ఇషిక తాగటం చూసి ఇవాన్లో జలసీ చేరి పళ్ళు బిగబెట్టి ఇదేంటి వాడితో అంత క్లోజ్గా మాట్లాడుతుంది అని చూసుకుంటూ ఉండగానే టీం లీడర్ ఇషిక చేయి మీద చేయి వేయగానే తీసేయటంతో వెంటనే మొహాన్ని నార్మల్గా మార్చేశాడు ఇవాన్ తనకి తెలియకుండానే. ఇదంతా గమనిస్తూ ఉన్న నిషా ఇక చూస్తూ ఉండటం వేస్ట్ అనుకుని తన ఫోన్ నుంచి ఒకరికి మెసేజ్ చేయటంతో వాళ్ళు ఓకే అని చెప్పారు. ఇషికతో మాట్లాడుతున్న టీం లీడర్ ఇషిక వైపు కన్నింగ్గా చూస్తూ ఇషిక నీకు తెలుసా మన సార్కి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. పైగా సార్ తన డ్రింక్లో ఇదిగో ఈ పౌడర్ మిక్స్ చేసుకొని తాగటం అంటే చాలా ఇష్టం. నువ్వు సార్కి థ్యాంక్ యూ చెప్తాను అన్నావు కదా, నీకోసమే ఈ ప్యాకెట్ తీసుకువచ్చాను. నీకు ఇష్టమైతే ఇది సార్ తాగే డ్రింక్లో మిక్స్ చేసి పంపించు. సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలానే నువ్వు సార్కి థ్యాంక్ యూ చెప్పినట్టు కూడా అవుతుంది. ఏంటి చేస్తావా అని అడిగాడు మనసులో టెన్షన్ పడుతూనే. ఇషిక బెదురు చూపులతో అతని వైపు చూస్తూ ఉంటే నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ లైక్ ఏ షుగర్, కాకపోతే తీయగా ఉండదు, లైట్గా మత్తెక్కేలా ఉంటుంది. ఇలాంటి పార్టీస్లో ఇవన్నీ చాలా ఎక్కువగా తీసుకుంటారు. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. పైగా సార్కి కూడా ఇవి మహా ఇష్టం. నేను చూశాను. సార్ చాలాసార్లు ఇలాంటి పార్టీస్లో ఇది కలిపిన డ్రింక్ ఇష్టంగా తాగటం. అందుకే చెప్తున్నాను. డోంట్ వరీ, నా మీద నమ్మకం ఉంటే తీసుకో అని అనగానే ఇషిక ఎలా అయినా ఇవాన్ చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుని ఇంకేమీ ఆలోచించకుండా పౌడర్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్, దీని మనీ శాలరీ వచ్చాక మీకు ఇచ్చేస్తాను, ఏమనుకోకండి అని అంది. ఇట్స్ ఓకే ఇషిక, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి ఇది సార్ తాగే డ్రింక్లో మిక్స్ చేసి వెయిటర్కి ఇవ్వమని చెప్పు. వెయిటర్ ఏం అడిగినా సమాధానం ఇది కలపాలని మాత్రమే చెప్పు. ఎందుకంటే ఇలాంటి పార్టీస్లో ఎక్కువగా మాట్లాడితే మనలాంటి వాళ్ళని చాలా చులకనగా చూస్తారు అని పార్టీస్ గురించి తెలియని ఇషిక మైండ్ పొల్యూట్ చేసి పంపించాడు. ఇషిక సరే అని వెళ్ళి వెయిటర్కి ఆ పౌడర్ ఇచ్చి ఇది ఆ సార్ అని ఎవరితోనో తనకి ఆపోజిట్గా నిలబడి మాట్లాడుతున్న ఇవాన్ని చూపించి తాగే డ్రింక్లో మిక్స్ చేసి ఇవ్వు
అనగానే ఆ వెయిటర్ ఆ పౌడర్ చూసి వెంటనే కనుక్కొని, నిజంగానే ఈ పౌడర్ సార్ డ్రింక్‌లో మిక్స్ చేయమని అంటున్నారా మేడం? అని అనుమానంగా అడిగాడు. అవును. అవును. సార్‌కి ఇది ఇవ్వండి. నేనే స్వయంగా సార్ కోసం ఇది తీసుకువచ్చాను. ఈ రోజుతో సార్‌కి నా మీద ఉన్న ఫీలింగ్స్ మొత్తం పోవాలి అని ఇవాన్‌కి తన మీద ఉన్న కొంచెం కోపం గురించి చెప్తుంటే, అతను వేరే దానికి అనుకుని ఇషిక వైపు అసహ్యంగా చూస్తూ ఓకే మేడం అని చెప్పి అది డ్రింక్‌లో మిక్స్ చేసి ఇవాన్ దగ్గరికి వెళ్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అవ్వటంతో అతన్ని లిఫ్ట్ చేసి అటువైపు నుంచి అతని బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడుతుంటే, ఏం లేదురా, ఇక్కడ ఒక అమ్మాయి తగిలింది. ఆ అమ్మాయి కొకైన్ ప్యాకెట్ నా చేతికి ఇచ్చి ఈ పార్టీ అరేంజ్ చేసిన వ్యక్తికి డ్రింక్‌లో మిక్స్ చేయమని చెప్పింది. అతన్ని లొంగ తీసుకోవాలి అనుకుంటుందేమో. ఏంటోరా, ఈ అమ్మాయిలందరూ ఇలా మారిపోయారు. పైగా ఈ పార్టీ అరేంజ్ చేసిన వ్యక్తికి ఆ అమ్మాయి చాలా దగ్గర మనిషి. బహుశా ఇద్దరు ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారేమో. అందుకే ఇలా చేస్తున్నారేమో. ఇలాంటివన్నీ మనకి మామూలే కదా అని అంటూనే ఇవాన్ దగ్గరికి వచ్చి ఫోన్ కట్ చేశాడు. ఆ వెయిటర్ దాదాపు ఇవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడటంతో ఆ మాటలన్నీ విన్న ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి, ఏమంటున్నావ్? అని అడిగాడు. అదే సార్, మీ గర్ల్ ఫ్రెండ్ ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా! ఆ అమ్మాయి కొకైన్ ప్యాకెట్ ఇచ్చి మీ డ్రింక్‌లో మిక్స్ చేసి మీకు ఇవ్వమని చెప్పింది. అదే అంటున్నాను. ఇదిగోండి సార్ మీ డ్రింక్ అనగానే ఇవాన్ కళ్ళు ఎర్రగా మారిపోయి ఎవరు అని అడిగితే, ఆ వెయిటర్ పార్టీ మొత్తం చూసిన ఇషిక ఎక్కడా కనిపించక, ఇషిక ఇంతకు ముందు మాట్లాడిన వ్యక్తి కనిపించటంతో, అదిగోండి సార్, అతనితో పాటు ఇంతకు ముందు ఉంది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని అన్నాడు. వెయిటర్ చూపించని వైపు చూసిన ఇవాన్‌కి ఇంతకుముందు ఇషికతో మాట్లాడిన టీమ్ లీడర్ కనిపించటంతో అతను చెప్పింది ఇషిక గురించని అర్థం చేసుకొని ఇవాన్ కళ్ళు ఎర్రని అగ్నిగోళాల్లా మారిపోయి, అబద్ధం చెప్తున్నావా? అని ఆవేశంగా అడుగుతూ అతని కాలర్ పట్టుకోగానే అతను భయపడిపోయి, లేదు సార్, నిజం చెప్తున్నాను. ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా కదా! అందుకే మీకు ఇచ్చిందని అనుకుంటున్నాను. సారీ సార్, ఏదైనా తప్పు జరిగిందా? అని భయంగా అడుగుతుంటే, అప్పటికే ఇషిక తనని మోసం చేసిందని భ్రమపడి ఆ ప్యాకెట్ ఉందా అని అడిగితే, హా సార్, సగం మాత్రమే మిక్స్ చేశాను అని పాకెట్లో పెట్టుకున్న ప్యాకెట్ తీసి ఇవాన్ ఎదురుగా పెట్టగానే ఇవాన్ ఆ ప్యాకెట్ లాక్కొని కోపంగా వెయిటర్ వైపు చూస్తూ పో అని అరిచాడు. ఇవాన్ ఆవేశంగా జరిగింది కలో నిజమో, అసలు ఇదంతా ఇషికనే చేసిందో లేదో తెలుసుకుందామని ఇషిక కోసం కదిలేలోపు ఫస్ట్‌లో ఇషికతో మిస్‌బిహేవ్ చేసిన ఇవాన్ కో డిజైనర్ ఇవాన్ దగ్గరికి వచ్చాడు. మిస్టర్ ఇవాన్, అలాంటి అమ్మాయిని మీ దగ్గర ఎంప్లాయ్‌గా ఎలా చేర్చుకున్నారు? ఇలాంటి వాళ్ళు అమాయకంగా ఉంటూనే మనలాంటి వాళ్ళని వలలో వేసుకోవాలని ట్రై చేస్తారు అని విసుగ్గా మాట్లాడాడు. ఇవాన్ దగ్గర ఇషికని చూసి ఎక్కడ ఇషిక తన గురించి ఇవాన్‌కి చెప్పేస్తుందేమోనని భయపడి అప్పటి వరకు దాక్కున్నవాడు ఇషిక వాష్‌రూమ్ సైడ్ వెళ్ళటం చూసి అదే అవకాశంగా అనుకుని ఎలా అయినా ఇషికని ఇవాన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేలా చేయాలని ఫిక్స్ అయ్యి ఇవాన్ దగ్గరికి వచ్చి అలా మాట్లాడాడు. ఇవాన్ మొహం చిట్లించి ఎవరు అని అడిగితే, అదే ఇంతకుముందు నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావు కదా అందరి ముందు. పైగా తనతో నవ్వుతూ మాట్లాడావు. ఆ అమ్మాయి. ఆ రోజు హోటల్లో ఒక అమ్మాయి నాతో మిస్‌బిహేవ్ చేసిందని చెప్పాను కదా! ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయే. నీకు తెలీదా? అని కళ్ళు చిన్నవి చేసి అడిగితే, ఇవాన్‌లో ఇషిక మీద నెగెటివ్ ఇంప్రెషన్ అంతకంతకు పెరిగిపోతూ ఆ రోజు గుర్తు చేసుకొని ఇషిక తనతో మాట్లాడే మాటలు తనలో ఆవేశాన్ని ఇంకా పెంచి ఆలోచనని మర్చిపోయేలా చేయటంతో ఇప్పుడే వస్తాను అని ముందుకి కదిలాడు. పార్టీ మొత్తం చూసిన ఇషిక ఎక్కడా కనిపించకపోవటంతో ఇవాన్ కోపంగా టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళేసరికి టీమ్ లీడర్ అందరికీ కొంచెం దూరంగా ఫోన్ స్పీకర్లో పెట్టి, ఇషిక, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఇలా చేస్తే ఇవాన్ సార్ని మోసం చేసినట్టే అవుతుంది. వద్దు ఇషిక, నువ్వు ఎంతో మంచిదానివనుకున్నాను. నీ మొహం చూసి ఎవరైనా సరే అమాయకురాలనుకుంటారు. కానీ ఆ అమాయకమైన మొహం వెనక ఇంత క్రూరమైన ఆలోచనలు ఉంటాయని ఊహించను కూడా ఉండరు. నువ్వు వచ్చి 2 రోజులు కావటం లేదు. అప్పుడే ఇవాన్ సార్‌ని నీ సొంతం చేసుకోవాలని అనుకోవటం ఏంటి? నీది ఇంత చీప్ క్యారెక్టర్ అని అస్సలు ఊహించలేదు. పైగా దీనికోసం నన్నే వాడుకుంటున్నావా? అని బాధ నటిస్తూ అన్నాడు. ఇవాన్ తన వైపు రావటం చూసి నిషా చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ అటువైపు నిషా ఫోన్‌లో వాయిస్ ట్రాన్స్‌లేషన్ యూజ్ చేస్తూ కన్నింగ్‌గా నవ్వుతూ,
ఇవాన్ సార్ని నా సొంతం చేసుకుంటే నేను కోట్లకి అధిపతిరాలిని అవుతాను. ఈ ఒక్క నైట్ సార్ నాతో టైం స్పెండ్ చేస్తే చాలు. రేపు పొద్దున కల్లా సార్తో నా పెళ్లి అనౌన్స్ అయ్యేలా చేస్తాను. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బులో మునిగి తేలాలని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశ ఇప్పటికి తీరుతుంది. ఒక్కసారి నేను ఇవాన్ సార్ వైఫ్ అయితే మీలాంటి వాళ్ళని ఒంటి చేత్తో తీసేయగల పొజిషన్కి వస్తాను. ఖచ్చితంగా ఇవాన్ సార్ ఇప్పటికే ఆ డ్రింక్ తాగే ఉంటారు. సార్ తూగుతున్న సమయంలో నువ్వు సార్ని తీసుకుని నేను చెప్పిన రూమ్కి తీసుకురా. లేకపోతే తెలుసు కదా, నీ గురించి నీ లవర్కి బ్యాడ్గా చెప్పి మీ ఇద్దరిని విడదీస్తాను అని ఫోన్లో గట్టిగా నవ్వుతూ ఫోన్ కట్ చేయగానే ఇదంతా నిజమని నవ్విన ఇవాన్ కండరాలు బిగించి ఫోర్స్గా లేచి టీం లీడర్ దవడ పగలగొట్టాడు. దెబ్బకి అతను 2 అడుగుల దూరంలో పడి అమ్మ అంటూ గట్టిగా అరవగానే అందరూ అతని చుట్టూ చేరి అందరి కళ్ళు ఇవాన్ వైపు తిరిగాయి. ఇవాన్ కోపంగా టీం లీడర్ షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి మరోసారి గుద్ది, చెప్పు, నువ్వు మాట్లాడిందంతా నిజమా? ఇషిక నిజంగానే ఇదంతా చేసిందా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, ఎవరు ఇదంతా చేశారు అని ఆవేశంగా అడిగాడు. అదంతా చూస్తూ ఉన్న నిషా మనసులో సంతోషంతో గంతులు వేస్తూ, ఎస్, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఒక్కసారి పార్టీలోకి రావే ఇషిక. నెక్స్ట్ నువ్వు ఈ పార్టీ నుంచి బయట ఉండకపోతే అడుగు అని జరిగేది బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఇవాన్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఇవాన్ అని అడిగింది. ఇవాన్ నిషా చేతిని విసిరికొట్టి, దూరంగా ఉండు అని అరిచి టీం లీడర్ వైపు చూస్తూ, చెప్పు, నిజం చెప్పు అని కొడుతూ ఉంటే టీం లీడర్ ఏడుస్తూనే, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని ఇవాన్ కాళ్ళ మీద పడిపోయి, నేను చెప్పిందంతా నిజమే సార్, ఇదంతా ఇషికనే చేసింది, ఇందులో నా తప్పేమీ లేదు సార్, తను నన్ను బ్లాక్మెయిల్ చేసింది, తను మీరు అనుకున్నలాంటి అమ్మాయి కాదు సార్, అసలు క్యారెక్టర్ అంటూ లేని అమ్మాయి, అలాంటి అమ్మాయిల పైకి ఇలానే అమాయకంగా నటిస్తారు, లోపల గోతులు తవ్వేస్తారు సార్, నన్ను క్షమించండి సార్, తనకి హెల్ప్ చేసినందుకు ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని అడుగుతూ ఉండగానే ఇషిక తన చీర సరిచేసుకుంటూ పార్టీలోకి వచ్చి అందరూ రౌండ్గా నిలబడి ఉండటం చూసి ఏమైందనుకుంటూ అందరినీ దాటుకొని లోపలికి వెళ్ళింది. ఇషికని చూడటమే ఇవాన్ ఆవేశంగా టీం లీడర్ని వదిలేసి ఇషిక ఎదురుగా నిలబడి తన చేతిలో ఉన్న ప్యాకెట్లో పౌడర్ బయటికి తీసి, ఇది నువ్వు నా డ్రింక్లో మిక్స్ చేయమని అడిగావా అని అడిగాడు. ఇషిక అయోమయంగానే ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక ఒకవేళ సంతోషంతో అడుగుతున్నాడేమో అనుకుని అవును అనగానే ఇవాన్ గట్టిగా కొట్టడంతో కింద పడిన ఇషిక తనని ఇవాన్ ఎందుకు కొట్టాడో అర్థం కాక ఏడుస్తూ సార్ అని అంది. ఇది జరిగింది. ఇప్పుడు మనం పాస్ట్లోనే ప్రెజెంట్లోకి వద్దాం. ఇవాన్ ఫ్యామిలీ భాగ్యలక్ష్మి గారు ఇవాన్ని అంత ఆవేశంగా చూసి ఏం జరిగిందో అర్థం కాక ఇవాన్ అంటూ అడుగు ముందుకు వేసేలోపు, ఎంత ధైర్యమే నీకు, నిన్ను చూసి జాలిపడి జాబ్ ఇస్తే నన్నే మార్చి నా జీవితంలోకి బలవంతంగా రావాలని అనుకుంటావా? అందుకే నాకు నీలాంటి వాళ్ళంటే ముందు నుంచి అసహ్యం. నీ గురించి మాత్రమే సాఫ్ట్గా అనుకున్నాను. అలా అనుకునేలోపు నీ బుద్ధి చూపించావు. ఎందుకు మీలాంటి వాళ్ళందరూ ఇలానే ఉంటారు? వెనక ముందు ఎవరూ లేకపోతే స్వశక్తితో బ్రతకటం రాదా? ఇలా డబ్బున్న వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళ మనసులతో ఎందుకు ఆడుకుంటారు అని ఇషిక మోచేతిని పట్టుకొని ఫోర్స్గా పైకి లేపి ఆవేశంగా అడిగాడు ఇవాన్. అసలేం జరిగిందో అర్థం కాని ఇషిక, సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజమే, ఈ పౌడర్ నేను మీరు తాగే డ్రింక్లో కలపమన్నాను కానీ అని చెప్పేలోపు, షటప్, జస్ట్ షటప్ అని గట్టిగా అరిచాడు ఇవాన్. అప్పుడే భాగ్యలక్ష్మి గారు ముందుకు వచ్చి, ఇవాన్ ఏం జరిగింది, ఎందుకు ఇషికని అలా అరుస్తున్నావు అని కంగారుగా అడుగుతూ ఇవాన్ చేతుల్లో నుంచి ఇషికని విడిపించటానికి ట్రై చేశారు. కానీ ఇవాన్ ఎర్రబడిన కళ్ళతో భాగ్యలక్ష్మి గారి వైపు చూస్తూ, నాని నువ్వు పక్కకిలే, ఈ విషయంలో నువ్వు కలుగు చేసుకోకు, ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు, ఇంకొకసారి నా వైపు చూడాలంటే దీనిని భయపడేలా చేస్తాను అని ఇషిక చేతి మీద పట్టు బిగిస్తూ చెప్పి, ఎందుకు ఇలా చేశావు అని ఆవేశంగా అడిగాడు ఇవాన్. అసలు ఇవాన్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాని ఇషిక మొదటిసారి ఒక వ్యక్తి తన మీద అంత కోపంగా చేయి చేసుకోవటంతో సహజంగా చేరిన భయంతో వణికిపోతూ కన్నీళ్లు కారుస్తూ, సార్
అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. క్లారిటీగా చెప్పండి సార్. ముందు నా చేయి వదలండి సార్. చాలా నొప్పిగా ఉంది అని లోపల ఎముక విరిగిపోతున్నంత పెయిన్ అనిపిస్తూ ఉండటంతో ఏడుస్తూ అడిగింది. కానీ ఇవాన్ కొంచెం కూడా కనికరం లేకుండా ఇసుక చేతి మీద ఇంకొంచెం పట్టు బిగించి, నాకు ఇక్కడ గుండెలే మండుతున్నాయి నువ్వు చేసిన పనికి. నిన్ను ఏం చెయ్యాలి అంటూ ఇసుక చేయి వదిలి మరోసారి ఆవేశంగా కొట్టగానే ఈసారి ఇసుక ఫోర్స్గా ఫ్లోర్ మీద పడింది. ఈసారి పడటం స్పృహ కోల్పోయింది ఇషిక. బికాజ్ ఇంతకుముందు తన టీం లీడర్ ఇచ్చిన ఏదో డ్రింక్ తాగి వాంతింగ్ సెన్సేషన్ అవ్వటంతో రూమ్లోకి వెళ్ళి తిన్నదంతా వాంతింగ్ చేసుకొని రావటం వల్లనే బాగా నీరసంతో ఉంది. ఇప్పుడు ఇవాన్ తన బలమంతా ఉపయోగించి 2 సార్లు గట్టిగా కొట్టడంతో తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఇవాన్కి ఇషిక పౌడర్ మిక్స్ చేసిన డ్రింక్ పంపించాక నిషా చెప్పినట్టు టీం లీడర్ ఇషిక కోసం జ్యూస్లో బాగా హాట్గా ఉండే డ్రింక్ మిక్స్ చేసి తీసుకెళ్ళి ఇషిక చేతికి ఇవ్వగానే ఇషిక థ్యాంక్ యూ చెప్పి ఇవాన్ వైపు చూస్తూ ఆ డ్రింక్ సిప్ చేసింది. అది ఇషికకి పడక ఒక సిప్కే కడుపులో తిప్పినట్టు అనిపించి ఆ గ్లాస్ పక్కన పెట్టి 1 మినిట్ సార్ అంటూ పరుగున వాష్రూమ్లోకి వెళ్ళి కడుపులో ఉన్నదంతా కక్కేసి మొహం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ తుడుచుకుంటూ బయటికి వచ్చింది. అప్పుడే తన టీం మెంబర్ కలవటంతో ఇషిక నీరసంగా ఉండటం చూసి ఏం జరిగిందని అడిగితే ఇషిక చిరునవ్వుతో జస్ట్ వాంతింగ్ సెన్సేషన్ అంతే, ఇంకేమీ లేదు అని చెప్పి ఆ వాష్రూమ్స్ పార్టీ జరిగే ప్లేస్కి కొంచెం దూరంగా ఉండటం వలన నీరసంతో స్లోగా అడుగులు వేసిన ఇషిక పార్టీలోకి వచ్చేసరికి అంతా అయిపోయింది. ఇషిక పడటమే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే ఇవాన్ మాత్రం తన కోపం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక తన మనసు పడుతున్న బాధ దేనికో తెలియక గట్టిగా అరవాలనిపిస్తున్న అరవలేక తన కోపాన్ని పిడికిలలో బిగించి ఇషిక వైపే చూస్తూ ఉన్నాడు. ఇక భాగ్యలక్ష్మి గారు భయంగా ఇవాన్ వైపు ఒకసారి చూసి ఇషిక అంటూ ఇషిక దగ్గరికి చేరి ఇషిక లే అంటూ తన ముందు వైపు తిప్పగానే 2 చెంపల మీద ఇవాన్ చేతి గుర్తులతో పాటు 2 వైపులా పెదవులు చిట్లి రక్తం రావటంతో భాగ్యలక్ష్మి గారు కంగారు పడి ఇషిక లేమా ఇషిక అంటూ చెంపలు తడుతూ ఇషిక తన శరీరాన్ని ఎక్కడికెక్కడ వాల్చేస్తూ ఉంది. అది చూసి భాగ్యలక్ష్మి గారు భయపడిపోయి రే ఇవాన్, ఇషిక కళ్ళు తెరవటం లేదురా, ఏమైందో ఏమో, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని అన్నారు. ఇవాన్ ఇషిక వైపు చూడగానే తను మోసం చేసిందనుకున్నది మొత్తం గుర్తుకు వచ్చి కోపంగా భాగ్యలక్ష్మి గారి వైపు చూస్తూ ఇలాంటిది చావాలి నాని, నువ్వు దీని మీద కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. మనలాంటి వాళ్ళ కన్సర్న్కి ఇది అర్హురాలు కాదు. ఇది ఏం చేసిందో తెలుసా అని ఆవేశంగా అరవగానే భాగ్యలక్ష్మి గారు అంతకంటే ఆవేశంగా ఏం చేసింది అని అడిగారు. అంతమంది ముందు ఇషిక చేసింది చెప్పలేని ఇవాన్ ఫోర్స్గా అక్కడి నుంచి కదులుతూ దానిని హాస్పిటల్లో పడేద్దాం, తీసుకురా నాని అని చెప్పి కారు దగ్గరికి వెళ్తూ సెక్యూరిటీతో పార్టీ ఓవర్ అయిపోయింది, అందరినీ పంపించేయమని చెప్పేసి ఇషికని భాగ్యలక్ష్మి గారిని ఆమెతో పాటు వచ్చిన సుందరం గారిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరితే నిషా సంతోషంగా నేను అనుకున్నది జరిగింది, ఈ దెబ్బతో ఇవాన్ దృష్టిలో ఇషిక ఎప్పటికీ మోసగత్తిగానే మిగిలిపోతుంది. ఇక ఇవాన్ ఇషిక వైపు జన్మలో చూడడు అని సంతోషంగా తన కారులో బయలుదేరింది. ఇవాన్ కార్ డైరెక్ట్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఆగగానే భాగ్యలక్ష్మి గారు బయట నిలబడి ఉన్న కాంపౌండర్తో స్ట్రెచ్చర్ తీసుకురమ్మని చెప్పారు. స్ట్రెచ్చర్ తీసుకురాగానే సుందరం గారు ఇషికని జాగ్రత్తగా దాని మీద పడుకోబెట్టి త్వరగా పదండి అంటూ హడావుడి చేశారు. అప్పటికే ఇషిక మీద పీకల్లోతు కోపంగా ఉన్న ఇవాన్ వాళ్ళ హడావిడికి విసుగ్గా ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళబోతున్న భాగ్యలక్ష్మి గారి చేయి పట్టుకుని నువ్వు కోరుకున్నట్టు హాస్పిటల్లో చేర్పించావు కదా నాని, పద ఇక వెళ్దాం, నాకు చాలా చిరాకుగా ఉంది, ఇక్కడ ఉండాలని లేదు అని అన్నాడు. అప్పటికి ఇవాన్ చేసిన పనికి కోపంతో ఉన్న భాగ్యలక్ష్మి గారు కోపంగా ఇవాన్ చెంప మీద కొట్టి ఆడపిల్ల అనుకున్నావా లేదంటే పశువు అనుకున్నావా, నీ ఇష్టానికి కొట్టావు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఎందుకు ఇంత వైలెంట్గా బిహేవ్ చేశావు ఇవాన్, కొంచెమైనా బ్రెయిన్ యూజ్ చేయవా, ఇషికని చూస్తుంటే తను నిన్ను మోసం చేసే దానిలా అనిపిస్తుందా, నాకైతే అలా అనిపించటం లేదు, ముందు అసలేం జరిగిందో తెలుసుకొని తర్వాత నా ముందు నిలబడు, పొరపాటున నువ్వు తప్పు చేశావని తెలిసిందంటే ఇవాన్ నా గురించి తెలుసు కదా అని ఎర్రబడిన కళ్ళతో వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయారు భాగ్యలక్ష్మి గారు.
ఇవాన్ పళ్ళు నూరుకుంటూ, దానివల్లే, మొత్తం దానివల్లే నాతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేనా అని మొదటిసారి నన్ను కొట్టింది. అస్సలు వదలను ఇషిక నిన్ను అని కోపంగా అనుకుంటూ లోపలికి వెళ్తూనే ఎవరికో కాల్ చేసి పార్టీ జరిగిన ప్లేస్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలని, సౌండ్ ఎఫెక్ట్ ఉంటే అవి కూడా పంపించమని వార్నింగ్ లాంటి ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళాడు. అప్పటికే డాక్టర్ ఇషికని ఐసీయూలోకి తీసుకువెళ్ళి తన చెంపలు బాగా పొంగి ఉండటం గమనించి కొట్టిన వాళ్ళని తిట్టుకుంటూనే ట్రీట్మెంట్ చేసి లోపలికి పళ్ళు దిగటం కనిపించటంతో అక్కడ కూడా అంతా నొప్పి తెలియకుండా క్రీమ్ రాసి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ కూడా చేసి ఇంకా ఎక్కడైనా దెబ్బలు తగిలాయేమో మొత్తంగా గమనించి నీరసంగా ఉందని సెలైన్ పెట్టి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశాక బయటికి వచ్చిన డాక్టర్ని కంగారుగా అడిగారు భాగ్యలక్ష్మి గారు ఇషికకి ఎలా ఉందని. ఇక్కడ ఇవాన్కి కూడా బయటికి చూపించటం లేదు కానీ ఇషికకి ఎలా ఉందో అన్న చిన్న టెన్షన్ ఉంది కానీ అతను ఉన్న కోపంలో అది కూడా గుర్తించలేక భాగ్యలక్ష్మి గారు అడుగుతుంటే డాక్టర్ వైపే చూస్తూ ఉన్నాడు. డాక్టర్ కొంచెం కోపంగా, ఆ అమ్మాయిని ఎవరు కొట్టారో తెలియదు కానీ దారుణంగా కొట్టారు. చెంపలు ఎంత ఉబ్బాయో తెలుసా? పాపం చాలా సెన్సిటివ్ అనుకుంటా. నోటి లోపల కూడా చిగురు దగ్గర దెబ్బలు తగిలాయి. బ్లడ్ క్లాట్ అయ్యింది. కొంచెం తగ్గటానికి టైం పట్టచ్చు. అండ్ తన నోరు నొప్పి కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సెలైన్ పెట్టాము. అయిపోయాక డిశ్చార్జ్ చేయించుకుని తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాక భాగ్యలక్ష్మి గారు కోపంగా ఇవాన్ వైపు ఒక చూపు చూసి స్ట్రెచ్చర్లో ఇషిక నార్మల్ రూమ్కి తీసుకువెళ్తుంటే తన వెనకే వెళ్లారు. ఇక సుందరం గారు ఇవాన్ పక్కనే లేబడి తన భుజం మీద చేయి వేసి, ఎందుకు అలా బిహేవ్ చేశావు ఇవాన్? ఏం జరిగింది అని అడిగారు. ఇవాన్ పళ్ళు నూరుతూ, అది ఆ ఇషిక నన్ను ట్రాప్ చేయాలని ట్రై చేసింది తాతయ్య. నానీకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నానీనే కదా చెప్పేది అలాంటి వాళ్ళు మరీ మనలాంటి వాళ్ళని ట్రాప్ చేయటానికి ట్రై చేస్తారని. అది ఈరోజు నేను ప్రత్యక్షంగా మరోసారి చూశాను తాతయ్య అని పిడికిలి బిగించి అంటూ, అది ఆ ఇషిక నాకు డ్రగ్స్ ఇచ్చి నన్ను ట్రాప్ చేసి బలవంతంగా నా జీవితంలోకి రావాలి అనుకుంది. ప్రత్యక్షంగా చూసినవి కూడా నమ్మకుండా ఎలా ఉండమంటావు తాతయ్య? పైగా ఆ ఇషిక నాకంటే ముందు మరొకరిని కూడా ట్రాప్ చేయాలనుకుంది. అతడు మరెవరో కాదు, నా డిజైనర్. నేను కూడా ఆ రోజు హోటల్లో చూశాను. తను చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం. అటువంటి అమ్మాయిని ఇంకెలా అనుకోమంటావు నువ్వు చెప్పు తాతయ్య? కల్లారా చూసింది విన్నది కూడా నమ్మకుండా గుడ్డిగా తను ఏ తప్పు చేయలేదని ఎలా అనుకోమంటావు? ఎవరైనా సాక్ష్యాలని చూస్తేనే కదా నిజమని నమ్మేది. మరి తన తరపున సాక్ష్యం చూపించమనండి, అప్పుడు తను ఏ తప్పు చేయలేదని నమ్ముతాను. కానీ అది జరగదు, బికాజ్ నేను చెప్పిందే నిజం కాబట్టి అని సీరియస్గా అరిచాడు. సుందరం గారు ఒక నిట్టూర్పు విడిచి, ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుంచుకో ఇవాన్. మన కళ్ళు మన చెవులు ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయి. మనం చూసే ప్రతి ఒక్కటి నిజం కాదు, విన్న ప్రతి ఒక్కటి నిజమవ్వాలన్న ఛాన్స్ లేదు. మనకే తెలియకుండా మన వెనక ఏదైనా జరగచ్చు, చెప్పలేము. సో నువ్వు ముందు ఏం జరిగిందో తెలుసుకొని తర్వాత ఇలా రియాక్ట్ అయ్యుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఆ అమ్మాయి మొహం చూస్తేనే మోసం చేసే అమ్మాయిలా అనిపించటం లేదు. ఎందుకో నువ్వు తొందరపడ్డావు అనిపిస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. పొరపాటున నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే జీవితంలో నిన్ను నువ్వు క్షమించుకోలేవు. నీ గురించి నాకు తెలుసు కదా అని తన భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇవాన్ ఆలోచనలో పడిపోయి, ఒకవేళ తాతయ్య అన్నది నిజమా? నా కళ్ళు చెవులు నన్నే మోసం చేశాయా? ముందు సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకోవాలి. అది చూస్తే కానీ నాకు క్లారిటీ రాదు. పొరపాటు నాది తప్పుంది అని తెలిస్తే మాత్రం ఇషికని సారీ అడగటానికి క్షణం కూడా ఆలోచించను. కానీ ఇషిక తప్పు ఉంటే మాత్రం తనకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. నన్ను మోసం చెయ్యాలని ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తాను అని కోపంగా అనుకుంటూ ఉండగానే అక్కడికి చేరుకుంది నిషా. నిషాని అక్కడ చూసి ఇవాన్ నొసలు చిట్లించి, నువ్వేంటి ఇక్కడ అని సీరియస్గా అడిగాడు. నిషా తన యాక్టింగ్ స్కిల్స్ ఓపెన్ చేసి, ఆ ఇషిక చేసిన పని వల్ల నువ్వు డిస్టర్బ్లో ఉన్నావేమోనని వచ్చాను. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అలాంటి వాళ్ళని నమ్మకూడదు అని. కానీ నువ్వే గుడ్డిగా నమ్మావు. చూసావా ఈరోజు ఏం జరిగిందో? ఇంకా మంచిదయ్యింది ముందుగానే తన గురించి తెలియటం.
ఆ అమ్మాయి మన కంపెనీ నుంచి బయటికి పంపించేయి ఇవాన్. ఈ అది మొదటి తప్పుగా భావించి వదిలే తనని పనిష్ చేయకు అని బాధగా మొహం పెట్టి అంది. ఇవాన్ నిషా వైపు యాటిట్యూడ్గా చూస్తూ, ఎప్పుడు ఏది చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని వార్నింగ్ టైప్లో చెప్పి ఫోన్ కాల్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇవాన్ వెళ్ళిపోగానే నిషా పళ్ళు నూరుకుంటూ, అంటే ఇవాన్ ఇంకా దానినే నమ్ముతున్నాడా? ఎలా? ఇంత జరిగాక కూడా దానిని నమ్ముతున్నాడు. వీడి క్యారెక్టర్ ప్రకారం ఈ పాటికి ఆ ఇషికని ఏదో ఒకటి చేసేవాడు. లేదంటే తన మొహం చూడటానికి అసహ్యించుకునేవాడు. కానీ అలా కాకుండా చాలా సాఫ్ట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఏదైనా జరుగుతుందా అని ఆలోచిస్తూనే తన నెక్స్ట్ మూవ్ కోసం ప్లాన్ చేసుకుంది. నిషా ఇవాన్ దగ్గరికి రీచ్ అవ్వటానికి లేట్ ఎందుకు అయ్యిందంటే తన కారులో బయలుదేరి సగం దూరం వచ్చింది. ఇవాన్ వెనకే పొరపాటున ఇవాన్ ఇషిక మీద కన్సర్న్ చూపించినా సరే తనకే నష్టమని, ఇక నుంచి ఇవాన్ మనసులో ఇషిక మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేయాలని పని కొట్టుకుని మరీ బయలుదేరింది. అలా సగం దూరం వచ్చేసరికి రోడ్కి అడ్డంగా నిలబడి ఉన్నాడు ఇషికని బ్యాట్ చేసిన టీం లీడర్. అతనిని చూసి నిషా కార్ బ్రేక్ వేయగానే అతను నిషా కార్ అద్దం కొట్టి డోర్ దించమని చెప్పాడు. నిషా కార్ అద్దం దించటమే, డోర్స్ అన్లాక్ చేయండి మేడం, మీతో మాట్లాడాలి. మనల్ని ఎవరైనా ఇలా చూస్తే ప్రాబ్లం అవ్వచ్చు అనగానే నిషా తప్పక డోర్ ఓపెన్ చేసింది. అతను వెంటనే నిషా పక్కన కూర్చొని ముందు కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళండి అనగానే అదే మంచిదని కొంచెం ముందుకు వెళ్ళి పూర్తిగా చీకటి ఉన్న ప్రదేశంలో కారు ఆపి అతని వైపు చూడగానే అతను కన్నింగా నవ్వుతూ, మీరు చెప్పింది ఇంకా పూర్తి చేయలేదు మేడం, నేను మీరు చెప్పిన పని కంప్లీట్ చేసి ఇషికని ఇవాన్ సార్ దృష్టిలో బ్యాట్ చేస్తే ₹1,00,00,000 డబ్బులు ఇస్తానన్నారు అని నా జాబ్ పోకుండా చూసుకుంటానని కూడా చెప్పారు. మరి ఏది చేయలేదేంటి? ఇవాన్ సార్ కోపం చూస్తుంటే చాలా భయంగా ఉంది మేడం, చూడండి ఎలా కుట్టారో అని ఎక్కడికక్కడ ఎర్రగా కమిలిపోయిన గుర్తులని చూపిస్తూ, ఇంత కష్టపడినందుకు ఇంకొంచెం డబ్బు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా మేడం, లేదంటే ఇప్పుడు మీ జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి మీ గురించి సార్కి చెప్పి మీ రిలేషన్షిప్ బ్రేక్ చేయించగలను. సో నేను అడిగినంత డబ్బు ఇచ్చేయండి మేడం, అదే మీకు నాకు మంచిది అని అన్నాడు. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా? నువ్వేంటి నీ స్థాయి ఏంటి అని మర్చిపోయావా అని నిషా ఆవేశంగా పళ్ళు కొరుకుతూ అంది. ఆ మాటకి ఆ టీం లీడర్ గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు నేను వెళ్ళి ఇవాన్ సార్తో మీరు చేసింది మొత్తం చెప్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది మేడం? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుంది, అంతకుమించి ఏమీ కాదు. సో మర్యాదగా నేను చెప్పింది చేయండి. ఆ ₹1,00,00,000తో పాటు మరో 50 లక్షలు కూడా యాడ్ చేసి బై క్యాష్ నాకు ఇవ్వండి. అండ్ రేపు నా జాబ్ పోలేదు అన్న గుడ్ న్యూస్ నాకు తెలియాలి. పొరపాటున పోతే మాత్రం తిరిగి సేమ్ పొజిషన్ సేమ్ శాలరీతో వేరే ఎక్కడైనా నాకు జాబ్ ఇప్పించాలి. కాదని తోక జాడించారంటే మీ వాయిస్ రికార్డింగ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి భద్రంగా అని తన ఫోన్ చూపించగానే నిషా భయపడిపోయింది. కానీ ఆ భయం బయటికి చూపించకుండా, సరేలే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ముందు నువ్వు కిందకి దిగు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ అతని కిందకి దిగగానే కారు పోనిస్తూ, వీడికి కొమ్ములు పెరిగాయి కానీ ఇప్పుడు నా జుట్టు వాడి చేతుల్లో ఉంది కాబట్టి నేనేమీ చేయలేను, తప్పదు నిషా. ఇవాన్ నీ సొంతమయ్యాడంటే వాడి ఆస్తి మొత్తం నీ సొంతం అవుతుంది. వేల కోట్ల ఆస్తిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు అని ఊహల్లో తేలిపోతూ హాస్పిటల్కి చేరుకుంది. అలా ఇప్పుడు ఎదురుగా ఇవాన్ నిలబడి ఇషికని బ్యాట్ చేయాలని ట్రై చేసింది. కానీ తన ప్లాన్ రివర్స్ అయ్యి ఇవాన్ తనకే తిరిగి వార్నింగ్ ఇవ్వటం సహించలేక ఇషికని ఇవాన్ దృష్టిలో గట్టిగా బ్యాట్ చేయాలని ఫిక్స్ అయ్యి తన కుటిల బుర్రకి పదును పెట్టడం మొదలుపెట్టింది. ఇక ఇక్కడ ఇవాన్ మరోసారి తన అసిస్టెంట్కి కాల్ చేసి ఎంతసేపు ఫుటేజ్ తీసుకోవడానికి అని అరుస్తూ ఉండగానే, అయిపోయింది సార్, పంపిస్తున్నాను అని 2 నిమిషాల తర్వాత పంపించాను సార్ అని గోపి ఫోన్ కట్ చేయగానే ఇవాన్ ఆతృతగా ఫుటేజ్ ఓపెన్ చేశాడు గార్డెన్లోని బెంచ్ మీద కూర్చొని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.